పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ప్రభుత్వం అయితే ఉద్యోగులకు ఉగాది కానుకైతే ప్రకటించింది. 2% డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం ఆనందంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగులు, పెన్షన్లు అయితే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏల కోసం, పీఆర్సీ కోసం అయితే పెండింగ్ బిల్లుల కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఉద్యోగులకు ఉగాది కానుకగా మరి పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ఇలాంటి ఏపీ ఉద్యోగులకైతే ఐఆర్ తదితర ఆర్థికపరమైనటువంటి అంశాలలో మరి సానుకూల నిర్ణయాలైతే ప్రకటిస్తే బాగుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు ఉగాది కానుకైతే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2% డీఏ పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం. 1,15,00,000 మందికి చేకూరున్న లబ్ధి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు మోడీ సర్కార్ ఉగాదికి ముందు భారీ శుభవార్త చెప్పింది. డీఏను 2% పెంచింది. డీఏ పెంచడం ద్వారా మొత్తం 1,15,00,000 మందికి లబ్ధి అయితే చేకూరుతుంది. వీరిలో 50,00,000 మంది ఉద్యోగులు కాగా 65,00,000 మంది పెన్షనర్లు అయితే ఉన్నారు. ఈ పెంపు తర్వాత డీఏ ప్రాథమిక వేతనంలో 53% నుంచి 55%కి పెరగనుంది. కేంద్రం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక కనీస వేతనాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులకు సంబంధించి కూడా కనీస వేతనాలు పెంచాలి. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి కూడా అనేక మరి అంశాలను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. కనీస పెన్షన్ని కూడా 10,000కి పెంచాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు కూడా మరి ఉగాది సందర్భంగా ఇవ్వాలి. పెండింగ్ బిల్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అప్పుడు ఉద్యోగులు అయితే తమ విధుల్ని ఖచ్చితంగా సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే కరెక్ట్ టైం టు టైం డిఏలు కానీ, పీఆర్సీ కమిషన్ కానీ టైం టు టైం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అదే దారిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. ఉద్యోగులకు మరి సరే ఉగాదికి సందర్భంగా కాకపోయినా కానీ ఈ 2-3 నెలల్లో ఒక గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. తెలుగు రాష్ట్ర ఉద్యోగులకి, పెన్షనర్లందరూ కూడా విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.